తెలంగాణలో విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంటి? విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందా? కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇదే అంశంపై ఈ రోజు నిజామాబాద్ లో విద్యార్థి లోకం గర్జించింది. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఇందూరు రణభేరి కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొని కాలేజీ విద్యార్థులతో కలిసి ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, అవసరమైతే విద్యార్థులే ప్రభుత్వాన్ని గద్దెదించుతారు అంటూ హెచ్చరికలు జారీ చేసిన ఎంపీ అరవింద్ తో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన నిర్వహించారు. అయితే ఇందూరు రణబేరి కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అరవింద్ కూడా పాల్గొన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎంపీ అరవింద్ నాయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అయితే ఇందూరు రణబేరి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? దాని ముఖ్య ఉద్దేశం ఏంది? తెలంగాణలో ఒక తరం మొత్తం నాశనం చేయబోతా ఉన్నాడు రేవంత్. తప్పుడు వాగ్దానాలు, చదువు మానేసుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి మొత్తం యువతకి దాపరిస్తుంది. తెలంగాణలో కాలేజీలు మూతపడే పరిస్థితికి వస్తున్నది. వందలాది కాలేజీలు. ఈయన చేసిన అబద్ధపు వాగ్దానాలు, 12,000 కోట్ల బకాయిలు, కేసీఆర్ చేసిన బకాయిలకి ఈయన చేసిన గత 3 సంవత్సరాల నుంచి చేసిన బకాయిలు ఏవి కూడా చెల్లించని పరిస్థితి. విద్యార్థులందరూ చదువు మానుకునే పరిస్థితి, తద్వారా కాలేజీలు మూతపడే పరిస్థితి. లక్షల మంది విద్యార్థులు. ఇదే రేవంత్ రాహుల్ గాంధీని సంకనేసుకొని సిటీ సెంట్రల్ లైబ్రరీ అశోక్ నగర్లో ఎలక్షన్ల టైంలో 23లో మేము ఫీ రీయింబర్స్మెంట్ ఒకటే పెన్ స్ట్రోక్ తోటి పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తాము, ఫీ రీయింబర్స్మెంట్ రివైవ్ చేస్తాము, మళ్ళా భరోసా కార్డు ఇస్తాము. ఆ భరోసా కార్డు 5 లక్షల రూపాయలు అందుతాయి ప్రతి విద్యార్థికి. హాస్టల్ ఫీజు కూడా కట్టుకోవచ్చు. ట్యూషన్ ఫీజు అయితే కడతాము, ఫీ రీయింబర్స్మెంట్. దీంతో హాస్టల్ ఫీజు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు. అమ్మాయిలు గ్రాడ్యుయేట్ చేస్తే స్కూటీలు ఇప్పిస్తామన్నాడు. ఎస్సీ ఎస్టీలకి ఇంకా మోసం చేసిండ్రు. 10th పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పాస్ అయితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి ఎంఫిల్ ఇవి చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాడు ఎస్సీ ఎస్టీ పిల్లగాళ్ళకి. వాళ్ళని మోసం చేసిండు. ఇవన్నీ రాహుల్ గాంధీని సంకలేసుకొని చెప్పిండు. రాహుల్ గాంధీ ప్రశ్నించే సమయం ఈ మాన్సూన్ సెషన్లో ఇందూరు భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఏ రూపంలో ఉండవచ్చు భవిష్యత్తులో? భారతీయ జనతా పార్టీ, తెలంగాణ బీజేపీ ఎప్పుడో పిలిపించింది. ప్రతి జిల్లాలో ఉద్యమం చేపట్టాలి ఫీ రీయింబర్స్మెంట్ మీద. ఇందూరు జిల్లా నాంది పలికింది. ప్రతి జిల్లా పాకుతుంది భారతీయ జనతా పార్టీ. ప్రతి విద్యార్థి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు కోసం రోడ్ ఎక్కుతుంది. రేవంత్ సర్కార్ని వంచుతుంది. వాళ్ళు ఫీ రీయింబర్స్మెంట్ చేయకపోతే దించుతుంది ప్రభుత్వాన్ని. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల ప్రభుత్వాన్ని గద్దె దించుతారని ఎంపీ అరవింద్ అంటున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN TV, నిజామాబాద్.